got this session. Yes. Fine. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ ఎక్కడ స్వీప్ అయింది, ఇక్కడ స్వీప్ అయింది కదా. సో ఈ రెండు క్యాండిల్స్ లో హైయెస్ట్ క్యాండిల్ ఏది, హైయెస్ట్ పాయింట్ ఏదో అది పిక్ చేసుకోండి. ఇది సిగ్నల్ క్యాండిల్ Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ రెండు Yes. క్యాండిల్స్ లో హైయెస్ట్ పాయింట్ అనేది పిక్ చేసుకోవాలి. ఫైన్, ఇది హైయెస్ట్ క్యాండిల్, ఇది పిక్ చేసుకున్నాం. అందులో లోయెస్ట్ పాయింట్ పిక్ చేసుకోండి. ఓకే, ఇది లోయెస్ట్ క్యాండిల్, ఇది పిక్ చేసుకున్నాం. ఇది క్లియర్ గానే ఉందా? సో ప్రైస్ పై నుంచి కింద మూవ్ అయింది కాబట్టి మీరు కూడా ఫిబ్రవరి ట్రేస్మెంట్ వేసేటప్పుడు పై నుంచి కింద మూవ్ అవ్వాలి. ఓకే, సో ఫిబ్రిజ్ ట్రీట్మెంట్ టూల్ లో ఈ మూడు సెట్టింగ్స్ మాత్రమే అందాలి. 50, 38.2, 23.6. ఇది డిఫాల్ట్. ఇది డిఫాల్ట్ కాదు, డిఫాల్ట్ లో మీకు చాలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేను పెట్టుకోను, నేను పెట్టుకునే ఓన్లీ 3 మాత్రమే, ఇంకంతే, గేమ్ పెట్టను. ఓకే 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 షూర్. ఓకే, సో ఎప్పుడైతే ఈ పాయింట్ కి ఇది అయిపోయిందో ఇమీడియట్ గా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా నా స్టాప్ లాస్ తగ్గించడం కోసం నేను ఏం చేస్తానంటే 23.6 దగ్గర నేను లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటా, అంతే. యాక్చువల్గా అయితే మీరు క్లోజింగ్ లో తీసుకోవాలి ట్రేడ్, బట్ సమ్ టైమ్స్ నేను ఏం చేస్తాను 23.6 పెడతాను. సమ్ టైమ్స్ అన్నాను కదా, సమ్ టైమ్స్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ క్లోజింగ్ కదా. మీకు ఇందాక ఒక మంత్రం చెప్పాను, ఏంటది, లిక్విడిటీ సీప్ ప్లస్ స్ట్రాంగ్ క్లోజింగ్. అదే కదా రాజు తీసుకున్నది బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ ఇది కూడా అంతే కదా. అక్కడ పీడిఎల్ లో, ఇక్కడ పీడిహెచ్, అంతే. సారీ, డే హై. ఇక్కడ డే హై దగ్గర మీకు లిక్విడిటీ స్విప్ చేసింది, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉందా లేదా? స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది. అంటే ఇది మన ఏ సెటప్, ఇది సెకండ్ లెగ్ లో ఎంగల్ఫింగ్, అవునా? సో ఎప్పుడైతే ఇలా స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చిందో, మీన్ ఇక్కడ 100% క్లోజింగ్ కదా, 100% క్లోజింగ్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకుంటా, అక్కడ ఎంట్రీ, అక్కడే ఆర్డర్ పెట్టేసుకుంటా. ఓకే, ఇమీడియట్ గా ఎంట్రీ తీసేసుకుంటా. ఒకవేళ ఒకసారి ఇక్కడ ఒక చిన్న విక్ వస్తుంది కదా, సమ్ టైమ్స్ విక్ వచ్చినప్పుడు 23.6 లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటా. ఓకే, అన్ని వేళలా 23.6 వస్తుందని చెప్పి రూల్ ఏం లేదు, రావాలని కూడా రూల్ ఏం లేదు. నా రిస్క్ తగ్గించుకోవడం కోసం నేను అలా పెట్టుకుంటాను, అంతే. ఒక్కొక్కసారి 23.6 జస్ట్ 1 పాయింట్ లో మిస్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కూడా, అలా జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి. రైట్, అంతే. 23.6 అంటే జస్ట్ ఎంట్రీ ఇంకా రిఫైన్ అవుతుంది. యాక్చువల్గా నార్మల్ ఎస్ఎంసీలు ఏం చెప్తారంటే, ఐ మీన్ ట్రెడిషనల్ ఎస్ఎంసీలు ఏం చెప్తారంటే, మళ్ళీ 1 మినిట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వేసుకోమని చెప్పి నానా తతంగంతో చేస్తారు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇది సింపుల్గా ఉంది, నేను మళ్ళీ టైం ఫ్రేమ్స్ మార్చడం నాకు ఇష్టం ఉండదు. సో ఐ విల్ ట్రేడ్ దిస్ లైక్ దిస్. నేను లిక్విడిటీ అండ్ దెన్ ఈ రీట్రేస్మెంట్లో నేను ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఎనీథింగ్ ఎల్స్? లెట్ మీ సీ. హాయ్ రవితేజ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎంట్రీ అంటే అదే, ఎంట్రీ అనేది ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది అనుకోండి, అక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఒకవేళ స్ట్రాంగ్ క్లోజింగ్ కాకపోతే 23.6 దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటా. అది బులిష్ కి బేరిష్ కి రెండింటికి సేమ్, ఏం మారదు. టార్గెట్ ఏంటి అంటే స్వింగ్ పాయింట్స్, అదే కీ లెవెల్స్. కీ లెవెల్స్ అన్నాను కదా, కీ లెవెల్స్ దగ్గర మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఫస్ట్ మీరు ఇది పక్కాగా ఉన్నప్పుడు తర్వాత లాస్ట్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి చూడాలి. ఎందుకంటే మీకు ఇనీషియల్ గా కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేది రెగ్యులర్ ప్రాఫిట్ బుకింగ్ ద్వారా. మీరు ఇంకా పెద్ద అమౌంట్ చేయాలంటే అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర రావాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఆల్రెడీ ఇచ్చాను, దాని ప్రకారం చూస్తే సరిపోతుంది. గాట్ ఇట్? యా రవితేజ, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏంటి లేట్ గా జాయిన్ అయ్యావు? అంటే నేను చిన్న బయటికి వెళ్ళా, సో అందుకే లేట్ జాయిన్ అయ్యా. యాక్చువల్ గా బయట మమ్ బ్రాండ్ మీద లేదు, నేను అబౌట్ టు వైండ్ అప్ అంటున్నా, నువ్వు ఇప్పుడు జాయిన్ అయ్యావు. అదే చిన్న బయటికి వెళ్ళాను వైఫ్ తో, సో అందుకే లేట్ అయింది. ఓకే, బట్ డోంట్ రిపీట్ ఇట్. ఓకే, సో అందర్ టైం ఇంపార్టెంట్ కదా, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ టైం. చెప్పండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ప్రెసెంట్ దీంట్లో ఏం లేవు. నేను మీతో డిస్కస్ చేయను కదా మామ్ బ్రాండ్ అండ్ ట్రెండ్ అండ్ 5MA గురించి. ఓకే, సో దాని మీదే చూస్తున్నాను. సో అవి మీకు ఇవాళ పెడతాను, చార్ట్స్ అరౌండ్ 20 చార్ట్స్ పెడతా. సో దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత ఐ విల్ కమ్ టు దీస్ పాయింట్స్. సో ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ టెల్లింగ్.
regarding this stop loss and these things. But I will come in a step by step manner. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ ద ట్రెండ్? హౌ విల్ యూ ఐడెంటిఫై ద ట్రెండ్? నీకు ఇప్పుడు బిట్ కాయిన్ నీకు So లైవ్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది నాకు చెప్పు. ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో అయితే అప్ ట్రెండ్ ఉంది. ఓకే. ఎలా చెప్తున్నావు? సో బేస్డ్ ఆన్ ట్రెండ్ లైన్స్ అండ్ దీస్ ఆ లైన్స్ ఏమైతే స్టాకింగ్ టువర్డ్స్ అప్. ఓకే. సో బేస్డ్ స్టాగ్నెంట్ ఆన్ స్లోప్. స్టాకింగ్ స్లోప్. సో టువర్డ్స్ అప్ లో ఉన్నాయి కాబట్టి నేను సో దాన్ని పాజిటివ్ అంటే అప్ ట్రెండ్ లో చూసుకుంటా. సో ఓకే. సపోజ్ ఇన్ కేస్ ఎనీ 5MA ఏమన్నా బ్రేక్ గనక ఉంటే గనక 5MA ని కన్సిడర్ చేసుకుంటా. ఓకే. ఫైన్. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా పైకి మూవ్ అయిపోతుంది కదా! నువ్వు ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ అవును. తీసుకుంటావా? బ్యాక్ టు బ్యాక్ మంచి స్ట్రాంగ్ క్లోజింగ్స్ వచ్చినాయి. సో విల్ యూ ఓకే. ట్రేడ్ దిస్? Yes, I will take trade here. ఓకే. ఎలా ట్రేడ్ తీసుకుంటావు? ఎక్కడ స్టాప్ లాస్ పెడతావు? నేను ద ప్రీవియస్ సపోజ్ నేను ఫస్ట్ క్యాండిల్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే గనక ఎక్కడ యాక్చువల్‌గా నేను తీసుకుంటావు? ఎక్కడ స్టాప్ లాస్ పెడతానంటే నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటానంటే ఓకే. ఈ సపోర్ట్ ఉంది చూసారా? ఓకే. రెసిస్టెన్స్ బ్రేక్ చేసి చూసారా? ఓకే. ఇదా? సో అక్కడ నేను నో. హియర్ ద డౌన్ వన్. ఓకే. సపోర్ట్. ఓకే. సో అక్కడ ఎంట్రీ తీసుకుంటా. హ్మ్. అండ్ ద లోవర్ విక్ ఎండింగ్ ఉంది చూసారా? హ్మ్. సెకండ్ క్యాండిల్ హ్మ్. అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే. ఎందుకని? సో రీజన్ అంటే ఏమి లేదు స్ట్రైట్ గా. బట్ లేదు. లేదు. అలా 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 ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే యూ విల్ బికమ్ లైక్ ఏ రెగ్యులర్ రిటైల్ ట్రేడర్. ఓకే. సో ఇక్కడ ఇక్కడ మూవ్‌మెంట్ వచ్చింది చూసావా? ఇక్కడ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ఈ మూవ్‌మెంట్‌లో కూడా ఎక్కడా కూడా నీకు లిక్విడిటీ గ్రాబింగ్ అనేది జరగల. అవునవును. అవునా? లిక్విడిటీ గ్రాబింగ్ Yes. అనేది లిక్విడిటీయే మన ట్రేడ్ సెటప్స్ అన్నిట్లికి కూడా ఫ్యూయల్. అంటే ఒక బేసిక్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది లిక్విడిటీ మాత్రమే. లిక్విడిటీ అవును. లేకపోతే మనం ట్రేడ్ చేయకూడదు. ఓకే. ఇక్కడ లిక్విడిటీ ఎక్కడైనా మార్కెట్ పైకి మూవ్ అయింది. దట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ లిక్విడిటీ ఎక్కడ గ్రాబ్ చేయలేదు. అవును. చేయలేదు. సో నేను ఇక్కడ నువ్వు ఎక్కడ కూడా ఒక లాజికల్ స్టాప్ లాస్ పెట్టడానికి నీకు ఛాన్స్ ఏం లేదు. నువ్వు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి. అవును. అది కూడా ఇక్కడ Yes. లిక్విడిటీ స్విప్ జరగలేదు కదా! సో దిస్ ఇస్ నాట్ ఎ హై ప్రాబుల్ ట్రేడ్. ఒకసారి 2 సార్లు ఓకే. టార్గెట్ హిట్ అవుతది తప్పించి అన్ని సార్లు టార్గెట్ హిట్ అవుతదని చెప్పి నమ్మకం ఉండదు. ఓకే. ఓకే. సో అందుకనే మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిక్విడిటీ గ్రాబింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఈ లిక్విడిటీ గ్రాబింగ్ కావాలి అనుకుంటే గనక నువ్వు ఇంకా నాకు తెలుసు అక్కడ ఫేకీలోకి వెళ్ళలేదని. బట్ నో ప్రాబ్లమ్. ఇక్కడ నేను చెప్తాను చూడు. ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ జరిగిందా లేదా? జరిగిందండి. ఎలా చెప్తున్నావు? సో విక్ ఫామ్ అయింది. పెద్ద విక్ అండ్ ఆ! పిన్ బార్ ఫామ్ అయింది. ఓకే. సో ఇది మదర్ క్యాండిల్, ఇది ఇన్సైడ్ బార్. ఇన్సైడ్ బార్ అనేది యెల్లో కలర్‌లో వస్తది. అండ్ దెన్ అవును. నేను రికార్డ్ చేస్తున్నాను సెషన్‌ని. ఓకే. ఫైన్. ఇట్స్ రికార్డింగ్. యాహ్! సో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసి మళ్ళీ కిందకొచ్చేసింది కదా! సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందో చెప్పగలవా? ఈ పిన్ బార్‌లో మాత్రమే. లిక్విడిటీ గ్రాబ్ చేసింది. లిక్విడిటీ గ్రాబ్ అయింది. అంటే రియల్ సినారియోలో ఏం జరుగుంటది? రిటైల్ ట్రేడర్స్ సినారియోలో ఏం జరుగుంటది? మీరు చూస్తే మీరు యూట్యూబ్‌లోకెళ్ళి కొడితే ఇన్సైడ్ బార్ సెటప్ అని చెప్పి ఉంటాయి కదా! ట్రేడ్ సెటప్స్. వాళ్ళేం చెప్తారంటే ఈ హై అంటే మదర్ క్యాండిల్ హై బ్రేక్ అయిన వెంటనే లాంగ్‌కి వెళ్ళిపోమని చెప్తారు. అలాగే వాళ్ళు ఆల్గోస్ అవును. కూడా అలాగే డిజైన్ చేసుకుంటారు చాలామంది. ఓకే. ఓకే. సో ఈ హై బ్రేక్ అయిన వెంటనే మీకు ఆల్గోస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అవన్నీ కూడా లాంగ్‌కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఓకే. ఇక్కడ ఎవరో ఒక పెద్ద స్మార్ట్ మనీ వాడు ఉన్నాడు కాబట్టే వాడు ప్లాన్ చేసి ఇక్కడ బేరిష్ పిన్ బార్‌ని ట్రై చేశాడు. ఓకే. గాట్ ఇట్? సో సో ఇక్కడ నాకొక స్మార్ట్ మనీ డౌట్. వాడు ఉన్నాడు.
దాని ప్రకారంగా మనం ఓకే అక్కడ అండి. ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఒకవేళ లెక్క అయితే కనుక. సో ఇక్కడ ఓకే. లిక్విడిటీ స్వీప్ నాకు అయింది కాబట్టి దిస్ వాట్ యూ కెన్ ట్రేడ్. ఓకే అండి. అర్థమైంది. ఇక్కడ సో నాకు ఒక డౌట్ ఉంది. గిరిధర్ గారు 1 సెకండ్ యా సారీ. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ బై అన్ ఆప్షన్ ముందు మనం సపోజ్ ట్రేడ్ తీసుకున్నారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ ట్రేడ్ మీకు ఎలా తీసుకుంటారు? వాట్ ఈస్ ద బేసిస్? లేదు. లేదు. అంటే నా డౌట్ ఏంటంటే ఈ లిక్విడిటీ ఫార్మ్ అయింది చూసారా క్యాండిల్? ఈ క్యాండిల్. అవునవును. అక్కడ తీసుకొని అక్కడ మార్కెట్ డౌన్ అయింది. సో ఓకే. నా డౌట్ ఏంటంటే ఈ ఈ పాయింట్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకొని అప్పుడు మార్కెట్ ఏమన్నా డౌన్ అయింది అనుకోవచ్చా? మళ్ళీ అడగండి. సో ఇప్పుడు ఆ క్యాండిల్ విక్ ఫార్మ్ అయింది కదండీ! ఓకే. ఆ పాయింట్‌లో ఎక్కువ ప్రాఫిట్ బుక్ అయితే గనక సో ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు కమ్ డౌన్? మార్కెట్ డౌన్ అయ్యేది ఛాన్స్ ఉందా? ఇక్కడ ఆల్రెడీ డౌన్ అయింది కదా. డౌన్ నో అయింది. సో గిరిధర్ గారు తన డౌట్ ఏంటి నేను వల్ల? చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బై సిగ్నల్ వచ్చింది కదా. ఓకే. ఇన్ కేసు ఈ బై సిగ్నల్ లో మెనీ ఆఫ్ ద మెంబర్స్ బయింగ్ తీసుకొని ఏదైతే పైన ఆ క్యాండిల్ పైన ఆర్ నెక్స్ట్ క్యాండిల్ లో సెల్లర్స్ ఎక్కువగానే ఇక్కడ సెల్ చేస్తే ఆ సెల్ చేయడం వల్ల కానీ మార్కెట్ కిందకి వచ్చిందా అని అడుగుతున్నాడు. ఐ డోంట్ థింక్ సో. అక్కడ ఏం జరిగింది అనేది నాకు ఐడియా ఉండదు. అక్కడ ఏం జరిగిందని చెప్పి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పొచ్చు. అది అక్కడ అలాగే జరుగుంటుందా లేదా నాకు తెలియదు. నాకు అర్థమైంది ఓకే. ఏంటంటే ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా. సో ఇక్కడ చాలా మంది బై చేసుకుని ఇక్కడ వాళ్ళు ఇక్కడ చాలా మంది సెల్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటారు అంటున్నాం. అంతేనా? అదే ఆయన అవునండి. క్వశ్చన్. ఇక్కడికి ఏముంది అసలు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి? స్మార్ట్ మనీ వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోరు. దే విల్ ఓకే. హంట్ ది వేల్స్. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటారా? ఇంత చిన్నదానికా? అంటే లేదు. బేసిక్‌గా ఆ పాయింట్‌లో అక్కడ రెసిస్టెన్స్ ఉంది గదా! సో, ఆ పాయింట్‌లో ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చేమో అన్న డౌట్. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కడో కింద జరిగి ఈ పై దాకా వచ్చి ఇక్కడ జరిగింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అంటే నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ నాయిస్. ఇది మీరు హైయర్ టెక్నాలజీ వస్తే ఎంత నాయిసే ఉంటుంది. ఓకే. ఇంత చిన్న చిన్నగా మీరు ఆలోచించకండి. వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ట్రెండ్ ఎలా ఉంది? సైడ్ వేస్ లో ఉంది. సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మీకు ట్రాప్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఎక్కడ ఉపయోగించాలి? స్లోపింగ్ 5 EMA ఉండాలి. అండ్ దెన్ మామ్ మ్యాన్ కూడా మీకు స్లోపింగ్ ఉండాలి. అప్పుడు మాత్రం ఈ బై సిగ్నల్ వ్యాలిడ్, లేకపోతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఓకే. ఆల్ ఇది ఓకే. వ్యాలిడ్ బై సిగ్నలా కాదా? అవునండి. కాదు. వ్యాలిడ్ కాదు. ఎలా కాదు. వ్యాలిడ్ అవుతుంది? ఆ! మీకు స్లోపింగ్ 5 అదే. EMA ఏది? స్లోపింగ్ మూవ్మెంట్ ఏది? అవునవును. అది వ్యాలిడ్ బై కాదు. ఇక్కడ బై వచ్చినంత మాత్రమే వ్యాలిడ్. అన్ని సెల్ కాదు. బై వచ్చాక అది మీ కండిషన్స్ ప్రకారంగా ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు వెళ్ళాలి అంతే. ఓకే. ఓకే. అర్థమైంది. ఓకే. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇది ఏమవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు నేనేం ఆలోచిస్తానంటే ఇది డే హై కాబట్టి ఇక్కడ మీకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది అనుకోండి. ఇది ఏమవుతుంది? బుల్ ట్రాప్. ఫుల్ ట్రాప్. ఎగ్జాక్ట్లీ బుల్ ట్రాప్. అప్పుడు ఇక్కడ 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 ఎక్కడ ఆగదు. డైరెక్ట్ గా ఇక్కడ హిట్ అయిపోద్ది. ఎందుకని? ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా హిట్ అయిపోద్ది. ఓకే. అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఈ ప్రజెంట్ తర్వాత క్యాండిల్ ప్రకారంగా ఉంటుంది. ఆ తర్వాత క్యాండిల్ పైకి వెళ్తే ఐ డోంట్ ట్రేడ్. ఒకవేళ తర్వాత క్యాండిల్ మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తే ఐ ట్రేడ్. దట్స్ ఇట్. ప్రజెంట్ అయితే మూవింగ్ యావరేజ్ అయితే కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సీ. బట్ ఆర్ఎస్ఐ ఎలా ఉంది? ఆర్ఎస్ఐ కూడా RSI 60 వెల్ ఫైన్. యా రవి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రెజెంట్ అయితే లేవండి. బట్ స్లోగా నాకు ఇంకా ఈ మామ్ రెండిట్ల తర్వాత నాకు డౌట్స్ అయితే వస్తున్నాయి. ఓకే. ఇది వ్యాలిడ్ బయ్యా కాదా? కాదండి. ఎందుకని? సో మామ్ రెండ్ మనకి ఆపోజిట్ ట్రెండ్ కాబట్టి హై ప్రాబుల్ కాదు. అవునండి. అవును.
మనకి హై ప్రాబుల్ కాదు అనుకున్నంత మాత్రాన మార్కెట్ మన డైరెక్షన్ లో మూవ్ అవుతుందని మీనింగ్ ఏం కాదు, అవును. రైట్? ఓకే. సో మనం ఏంటంటే ఒక ఫిషర్ మ్యాన్ లాగా మనం ఎప్పుడు చూసినా మన వల పట్టుకుని సముద్రంలోకి వేస్తూ ఉంటాం. అవును. అందులో అన్ని మనకు కావాల్సినవి పడతాయని చెప్పి ఉండదు కదా. మనకు కావాల్సినవి తీసుకుంటాం, మనకు కావాల్సినవి వదిలేస్తాం. అవును. ఫిషర్ మ్యాన్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు కూడా మీది వైజాగ్, మీది ఎక్కడ, మీది హైదరాబాద్, మీది ఇక్కడే కదా, రావులపాలెమా, ఎందుకండి మీ కాకినాడ సకినేట్పల్లి? కాదండి ఇది సెకండ్ సకినేటిపల్లి మరి సకినేటిపల్లి ఇంకేం, గోదావరిలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు వేస్తూ ఉంటాడు. వేసాక అవునండి. అవును. వాడికి కావాల్సినవి కాదు, వాడికి అవసరం లేని కూడా వస్తూ ఉంటాయి. బట్ వాడు ఏం చేస్తాడంటే వాడికి కావాల్సిన బొట్లో వేసుకుని వాడికి అవసరం లేని మళ్ళీ గోదావరిలో వేసేస్తాడు. అవునా? అవునండి. అవును. ఇక్కడ కూడా మీరు చేయాల్సిన పని అదే. మీకు అవసరం లేని బోర్డులు ఉంటాయి మార్కెట్లో, యెస్. అవన్నీ మనకు అవసరం లేదు. మనకు అవసరం ఉండే మాత్రం పిక్ చేసుకోండి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్. యాంగిల్ ఫింగ్ వచ్చింది కదండీ! బేరిష్ యాంగిల్ ఫింగ్. ఎంగల్ఫింగ్, ఓకే. ఎక్కడ? సో, ఇక్కడ మీరిందాక చూపించారు. సారీ, ఎక్కడ వచ్చిందో తెలీదు. ఇదా? యెస్. సో, ఓకే. అక్కడ మనం చిన్న ట్రేడ్ తీసుకోవచ్చా? నీ ట్రేడ్ సెటప్ లేకుండా ఎలా తీసుకుంటావు నువ్వు ట్రేడ్? లేదండి. నీకు మామూలుగా ట్రేడ్ అడుగుతున్నా. సెటప్ సో, అంత కష్టపడి యాంగిల్ నేను ఫింగ్ చేస్తే అవన్నీ వదిలేసి ఇదేదో తీసుకుంటానంటావేంటి? ఆ? తను కన్ఫ్యూజ్ లో లేదు. ఉన్నారు లేండి, డౌట్ ఇంకా అర్థం వచ్చింది. కాలేదు ఏం చేయాలి. అలా అలా కాదు, ట్రేడ్ సెటప్స్ ప్రకారంగా ఉంది, దాని ప్రకారంగా తీసుకున్నాను. ఏదో టార్గెట్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, అది మనం డిస్కస్ చేయాలి. రవి ఓకే. సింపుల్ రవి, మనకి ఈ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఫస్ట్ మనం మాంబర్ట్ సపోర్ట్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద ట్రెండ్ మనకి ఫస్ట్ తెలియాలి. ఏంటి ట్రెండ్ అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా అని. దాన్ని బేస్ ఓకే. చేసుకొని మనకి 5 MA లో పిన్ బార్ క్యాండిల్స్ వచ్చిన బులిష్ ఆర్ బేరిష్, అంటే అప్వర్డ్ వెళ్తున్నప్పుడు బేరిష్ యాంగిల్ పింగ్ వచ్చింది అనుకో, అది వ్యాలిడ్ సెటప్ కాదు. సో బులిష్ ఓకే. యాంగిల్ పింగ్ వచ్చిందంటే అది వ్యాలిడ్ సెటప్. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు మనం. ఓకే. సో ఆయన లాస్ట్ కొన్ని దీంట్లో చెప్పారు చూడు, వాట్ ఈస్ ద ట్రెండ్. ఫస్ట్ ట్రెండ్ డైరెక్షన్ ఎలా ఉంది, ఆ ట్రెండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనకి హ్మ్. అనుకూలంగా ట్రేడ్ సెటప్స్ ఉన్నాయా లేదా దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవాలి. ఓకే. అర్థమైంది. మనకి ట్రేడ్ ఇప్పుడు సెటప్స్ చాలా డిఫైన్డ్ గా ఉన్నాయి రవి, చాలా ఓకే డిఫైన్డ్ గా అండి. ఉన్నాయి. ఆ ట్రేడ్ సెటప్ వచ్చిందా, రూల్స్ అని పక్కగా ఫాలో అయినాయా, అంతే, ఎగ్జిక్యూట్, అంతే. ఓకే, మళ్ళీ ఓకే. మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ట్రేడ్ సెటప్ వచ్చిందా రాలేదా, వస్తే చెయ్యి, లేకపోతే లేదు, దట్స్ ఇట్. ఓకే. అది వస్తున్నాయా లేవా అని రావడానికి నీకు కొంచెం టైం పడుతుంది. ఐ అండర్స్టాండ్, నీకు కొంచెం టైం పడుతుంది. మేబీ నీ కళ్ళు ట్యూన్ అవ్వాలి కదా. నీ కళ్ళు ట్యూన్ అవునవును. అయ్యేంత వరకు కూడా జస్ట్ ట్రై టు రీడ్ ద చార్ట్స్. డైలీ చార్ట్స్ రీడ్ చేయి, క్వశ్చన్స్ అడుగు, ఓకే. లాజికల్ గా థింక్ చేయి. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చిన తర్వాత నీలాగా ఆలోచిస్తారు. ఇప్పుడు నీలాగా అంటే రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, యెస్. దీనిపైన పెడతారు. ఏమైంది, స్టాప్ లాస్ అవును. హిట్ అయింది. హిట్ అయింది. రిటైల్ ట్రేడర్స్ అలాగే ఆలోచిస్తారు. ఓకే. డోంట్ బి ద రిటైల్ ట్రేడర్. ఓకే, మనకు ఆల్రెడీ ట్రేడ్ సెటప్స్ ఓకే. ఉన్నాయి. ఆ ట్రేడ్ సెటప్ యొక్క లాజిక్ అంటే అర్థం చేసుకోవాలి పూర్తిగా నువ్వు. ఓకే అండి. అర్థమైంది. రిటైల్ ట్రేడర్స్ లో ఆలోచించకూడదు. నువ్వు ఆలోచించాల్సింది అంటే స్మార్ట్ మనీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ట్రాప్స్ జరుగుతున్నాయి, అదే నువ్వు ఆలోచించాలి, అంతే. ఓకే. గాట్ అలా ఇట్. ఆలోచిస్తేనే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్లు లెక్క. లేకపోతే నువ్వు మళ్ళీ రిటైల్ ట్రేడర్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతావు, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓకే. గిరిగిరి నాకు ఒక డౌట్ ఉందండి. యప్, నార్మల్ గా మనకి పివట్ పాయింట్స్ లో H3 H4 L3 L4 ఉన్నాయి కదా. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గోల్డెన్ రేంజ్ లో ఎక్కడైనా ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెటప్ లో ఈ గోల్డెన్ రేంజ్ లో ఎక్కడైనా ట్రేడ్ బై ట్రేడ్స్ చేశాను. గోల్డెన్, సో ఇప్పుడు ఈ గోల్డెన్ పివట్స్ ఉన్నాయి కదా TCP అండ్ BC లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా నేను బై ట్రేడ్ తీసుకున్నాను అనుకుందాం. ఓకే, సో అంటే నా టార్గెట్ నేను జస్ట్ మన స్వింగ్ హైని కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే H3 H4 దగ్గర మేబీ ఏదైనా రెసిస్టెన్స్ బాగా అవ్వచ్చు అని కన్సిడర్ చేసుకొని అక్కడ ఏమైనా నేను టార్గెట్ పెట్టొచ్చా? ఓకే, నువ్వు టార్గెట్ ఎలా రీచ్ అవుతున్నావు అంటున్నావా? అంటే నేను టార్గెట్ జస్ట్ ఏంటంటే నార్మల్ గా చేసేటప్పుడు నేను నా డే టార్గెట్ ఒకటి ఉంది. ఇన్ కేస్ నా డే టార్గెట్ దాటి వెళ్తుందంటే నేను స్ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తున్నా 5-6 పాయింట్స్ గ్యాప్ లో అలా. ఓకే, ఓకే, సమ్ టైమ్స్ ఇన్ కేస్ నేను ఒక బిగ్గర్ ఫిష్ ని క్యాప్చర్ చేయాలనుకోండి,
H3, H4 లెవెల్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు నేను లైక్ ట్రెండ్ మూవ్‌మెంట్ బేస్ చేసుకొని నేను అక్కడి వరకు టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని అడుగుతా. అంటే మేబీ H3, H4 లెవెల్‌లో ఇట్ ఈస్ లైక్ యాక్టింగ్ లైక్ రెసిస్టెన్స్ అనుకోని అక్కడి వరకు నేను ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నా. ఎస్, ఈ H3, H3 లెవెల్లో మీకు ఒక సపోర్ట్ కింద రెసిస్టెన్స్ యాక్ట్ అవుతాయి. ఇవి మీరు ఆ! టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. టార్గెట్స్ పెట్టుకోవచ్చు డెఫినెట్‌గా. బట్ ఓకే. మీరు ఓకే. ట్రైలింగ్ చేసే విధానం బట్టి ఉంటది. ట్రైలింగ్ చేసే అండర్‌స్టూడ్ అండి. విధానం కూడా ఇక్కడ మీకు ఎక్కడైతే లిక్విడిటీ స్విప్ జరిగిందో అక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా. అవునవును. లోస్ అదే లేదు చేస్తాను నేను గూడా. లేదు నాకు ఈ తలకాయ పోటు వద్దు అనుకుంటే కనుక ఇందులో వెల్త్ ఇంజినియర్‌లోకి ఈ ఇండికేటర్‌లోకి వెళ్ళి ఇక్కడ ఏటీఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంది కదా అది పెట్టుకోండి. ఒకసారి దాన్ని ఓకే చేయండి సార్. ఎలా వస్తది ఏటీఎల్‌లో? అంటే ఏటీఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి సార్? అప్పుడే అప్పుడే అక్కడ దాకా వెళ్ళకు రవి. నువ్వు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఆ, ఈ ట్రేడ్ సెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఇనీషియల్ గా మనీ ఎర్న్ చేసిన తర్వాత బిగ్గర్ సెటప్స్ కోసం నువ్వు ట్రై చేసినప్పుడు ఇది వాడాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏంటంటే యావరేజ్ ట్రూ రేంజ్. ఓకే. మీరు పెద్ద మూవ్ ఎప్పుడైనా క్యాప్చర్ చేయాలంటే ఈ మూవ్ ప్రకారంగా వెళ్తే ఇప్పుడు మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి. ఇది మీ స్టాప్ లాస్. ఓకే, బట్ ఓకే. మీకు ఒకవేళ స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి ఇంత పోతుంది, లైక్ అవును. 54 పాయింట్స్ పోతుంది. అవును. అంటే దేర్ ఈస్ నో పర్టికులర్ హై ఎఫిషియెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉండదు, అండర్‌స్టూడ్. మార్కెట్లో ఉండదు. అంటే మనం మనీ మేనేజ్‌మెంట్ బేసిస్‌లో మనం చేసుకొని పోవాలంతే. ఎస్, ఎస్. నువ్వు ఏ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినా సరే కొంచెం అమౌంట్ అనేది ట్రేడింగ్ టేబుల్ మీద పెట్టేయాలి. అవును. కరెక్ట్. నీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ నువ్వు ట్రేడ్ ఇక్కడ తీసుకున్నావు అనుకో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. అంటే ఇది మాత్రమే నీ ఫిక్స్డ్ ప్రాఫిట్. ఇదంతా కూడా గాల్లో ఉన్నట్టే లెక్క. ఓకే. ఓకే. అండర్‌స్టూడ్ అర్థమైంది. అండి. ఇన్‌కేస్ అప్‌వర్డ్ ఎళ్లి కొలితే చేంజ్ అవుతుంటది. దాన్ని చేంజ్ చేసుకుంటూ పోవాలి మనం. ఎస్, చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 15 మినిట్స్లో కాదు 5 మినిట్స్లో అనుకున్నావు అనుకో అప్పుడు నీ ట్రైలింగ్ ప్రాఫిట్ ఇక్కడ దాకా ఉంటుంది. అండర్‌స్టూడ్. దట్ డిపెండ్స్, ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యూ. కానీ ఏ మెథడ్ కూడా 100% అయితే ఏమి ఉండదు. లేదు ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ అది కాదు నేను ఏం పెట్టుకోను అనుకుంటే కనుక ఇంకో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్స్ ఏంటి అంటే 15 మినిట్ లో అని చూసావా, ఈ లో పెట్టుకుంటే వెళ్తారు కొంతమంది. ఇదొక లో, ఇదొక లో, ఇదొక లో, ఇదొక నేను అలా మెథడ్. చేస్తున్నానండి. ఇంకొక నేనైతే మెథడ్ 15 ఏంటంటే మినిట్స్ లోనే 5EMA అనేది ఒక ఫాలో మెథడ్. ఈ 5EMA చూస్తావా ఇది ఒక మెథడ్, దీని కింద పెట్టుకుంటే వెళ్ళను. ఇంకొక మెథడ్ అంటే ఏంటంటే క్యాండిల్ 5 మినిట్స్ కింద క్లోజ్ అయ్యే వరకు మనం దాన్ని ట్రైల్ స్టాప్ చేయొచ్చు. అంతే కదా? అవును, దీని కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది. ఈ ఆర్ ద మెథడ్స్ ఫర్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? వన్ క్వశ్చన్ బ్రో. ఒకసారి మామ్ బ్యాండ్ అనేది పిలిచారా? యా చెప్పండి. ఐ థింక్ మీరు రిమైనింగ్ కూడా ఎనేబుల్ చేయాలి ఒకసారి. రిమైనింగ్ ఇండికేషన్స్ రిమైనింగ్ సెట్టింగ్స్ కూడా ఒకసారి ఎనేబుల్ చేయండి. అది ఎంఏ అనేది. ఈఎంఐ కావాలా? ఓకే. ఓకే, ఓకే. ఇక్కడ అంటే ఇక్కడ 4:30 టైమింగ్స్ తర్వాత మనకి ఎంగల్ఫింగ్ వచ్చింది కదా. 4:30 తర్వాత ఇక్కడండి ముందు మన Z4 TC పక్కన టీసీ పక్కన engulfing. ఎక్కడ సార్ ఇనిషియల్ ఇక్కడ ఓకే, అది సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ కదా, అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ ఇది. ఏ తీసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ చెక్. ఎస్, ఇది సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ తీసుకోవచ్చు. Yeah.
ఇక్కడ 5 ఎంఏ పిన్ బార్ ఏమైనా వస్తే తీసుకోవచ్చు. ఏదైనా అడుగుదాం అనుకున్నారా క్వశ్చన్ ఏమన్నా సతీష్ గారు? అదే క్వశ్చన్. సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ ఇది సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్. అక్కడ బిట్ తీసుకోవచ్చా కాయిన్ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ కాయిన్ ఏంటంటే 24 అవర్స్ ఉంటుందండి. 24 అవర్స్ ఉండడం వల్ల ఆ స్మార్ట్ మనీ వాళ్ళు 24 అవర్స్ ట్రేడ్ చేయరు. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళ టైమింగ్స్ అంటే యూఎస్ టైమింగ్స్, జర్మనీ టైమింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఏదో టైంలో వస్తారు, కూర్చుంటారు. ఆ టైంలో మాత్రం ట్రేడ్ చేస్తారు అంతే. Hmm. సో ఆ టైం ఏదో తెలిసినప్పుడు ట్రేడ్ చేయాలి. Hmm. సో అందునే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం కన్సల్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి బిట్ కాయిన్ లో. ఓకే అంటే నేను జనరిక్ గా అడుగుతున్నాను అంతే. అదే నేను చెప్తున్నా. మీరు ఐడెంటిఫై చేసిన అయితే కరెక్ట్. సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ అది, ఓకే. నో డౌట్. మీకు సెకండ్ లెగ్ లో పట్టుకుంటే బోల్డ్ వస్తాయి. సెకండ్ లెగ్ లో అవునవును, చాలా వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ లో ప్రశాంతంగా కూర్చుని సెకండ్ లెగ్ 15 మినిట్స్ పెట్టుకుని ఏం పెట్టుకోకండి, సెకండ్ లెగ్ పెట్టుకోండి చాలు. క్రూడ్ ఆయిల్ చాలా వస్తాయండి. విత్ ఇన్ ద ట్రెండ్, కౌంటర్ ట్రెండ్ రెండు ఉంటాయి. కౌంటర్ ట్రెండ్ అయితే మీరు త్వరగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. విత్ ఇన్ ద ట్రెండ్ అయితే మీరు ఎక్కువ ప్రాఫిట్ కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇదేంటో చూసారా? ఈ 3 పైన యాడ్ చేశాను కొత్తగా. యా 5 minute, 15 minute, 30 minute టైం ఫ్రేమ్స్ కదా. ఆర్ఎస్ఐ ఇది. ఎప్పుడు ఈ 3 మ్యాచ్ అవుతాయో అప్పుడు ఆ పర్టికులర్ డైరెక్షన్ లో మూవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 ఒకే కలర్ లో ఉంటే కనుక హై ఛాన్సెస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే నువ్వు ట్రేడ్ తీసుకున్న తర్వాత నీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక లాజికల్ స్టాప్ లాస్ పెట్టడానికి స్కోప్ లేదు. ఇక్కడ ఒక పిన్ బార్ వచ్చింది అనుకున్నప్పుడు మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. అంటిల్ దెన్ యూ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే వాల్యూ ఏరియా అనేది ఇది వాల్యూ ఏరియా, దిస్ ఈస్ ద వాల్యూ ఏరియా అండ్ దిస్ ఈస్ వన్ మోర్ వాల్యూ ఏరియా. ఇక్కడ చాలా దూరంలో ఉంది కదా, సో ఇట్ ఈస్ ఎ రిస్కీ నౌ టు ట్రేడ్. కానీ ఫుల్ బయింగ్ జరుగుతుంది. ఫోమో అనేది వదిలేయాలి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అవసరంలా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీకు ఫుల్ బయింగ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది కదా. అఫ్ కోర్స్ ఇక్కడ ఫేక్ ఏం జరగలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. ఇక్కడ మనం ట్రేడ్ చేయకూడదు. ట్రేడ్ చేస్తాం అనుకోండి, ఈ పుల్ బ్యాక్ లో మిస్ అవుట్ అయిపోతాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? అండ్ ఈ స్ట్రేట్ సెటప్ అర్థం చేసుకుంటే ఫెయిర్నెస్ అనేది ఉండదండి, నా ఒపీనియన్ అయితే. నాకైతే భయంకరంగా ఫెయిర్నెస్ అంటే నేను బ్యాంక్ నిఫ్టీలో 2 లాట్లు 3 లాట్లు తీసిన భయంకరంగా గుండు కొట్టుకున్నది. అమ్మో ఎక్కడ వరకు వెళ్ళిపోద్ది, ఎక్కడ ఎలా వస్తుంది, ఎక్కడ రివర్స్ అయిపోద్ది అని. లేదు, జస్ట్ ట్రేడ్ తీసుకొని హాయిగా వదిలేస్తున్నాం అలా. పర్ఫెక్ట్, సూపర్. ఇంకొక 5 minutes ఉంది. సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. గిరిధర్ గారు, అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఏమైనా అంటే ఈ 4 కాన్సెప్ట్స్ కాకుండా ఇంకేమైనా కాన్సెప్ట్ ఉంటే అట్లీస్ట్ వీక్లీ 1 వీడియో అనేది చేయండి సార్. అంటే చాలా గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే, కొత్త కాన్సెప్ట్ ఏం తెలియట్లేదు అన్నట్టు. కొత్త కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదండి. ఉన్న కాన్సెప్ట్స్ నే మీరు పొజిషన్ సైజింగ్ మార్చుకుంటూ వెళ్తే యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఓకే. కొత్త కాన్సెప్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మన మార్కెట్ ని ఇంకా బెటర్ గా ఎలా ఎంగేజ్ అయ్యాము, బెటర్ గా స్టడీ చేయాలి. అవును. చేసాం అనేది ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ అవసరం లేదు Noted కూడా, అండి. కొత్త కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదు. యాజ్ లాంగ్ Okay. యాజ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్, యూ విల్ మేక్ మనీ. గిరిధర్ గారు, ఈ లాస్ట్ లో పర్పుల్ 3 లైన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో అవి ఏంటండి? సిపిఆర్ సిపిఆర్ ఇదేనా? ఆ 3 ఎస్. సిపిఆర్ సో అంటే దేనికి మెయిన్, మనం దేన్ని ఎలా ఏం చేయడం, మన ఇండికేషన్ ఏంటి వాటి వల్ల? ఇది ఒక సపోర్ట్ కింద ఒక రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. ఓకే. ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఓకే అండి. ఓకే. అంటే మనకు అక్కడ ఎక్కువ బల్క్ ట్రేడర్స్ ఉంటారా? ఉండే అవకాశం ఉంటది కదా అని చెప్పి మనం బ్లైండ్ గా ట్రేడ్ తీసుకోకూడదు. ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమైంది. క్రూడ్ ఆయిల్ సపోజ్ ఇన్ కేస్ ఆ లైన్ ఏమన్నా బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకునే
ఛాన్సెస్ ఉంటదా? మన ట్రెండ్ కూడా దానికి సపోర్టివ్‌గా ఉంటే? యెస్. ట్రెండ్‌కి సపోర్టివ్‌గా ఉండి, ఆ! ఆ! నీ ట్రేడ్ సెటప్ ఏదైనా అక్కడ ఫార్మ్ అయితే అది హై ప్రాబబుల్‌గా ఉంటది. ఓకే. ఇది ఎగ్జాక్ట్ కాదు కాదు. బట్ ఇట్ ఈస్ ఏ గివెన్ ఎ గుడ్ మూవ్. ఇదొక ట్రేడ్ సెటప్ మనది. నువ్వు యెస్. నువ్వు కంప్లీట్‌గా చూసాక నీకు అర్థమవుతది. ఇది ఇమ్మీడియేట్ రిజెక్షన్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్‌లా పనిచేస్తుంది. నేను యాక్చువల్‌గా దీనికోసం వెయిట్ చేశాను. ఇక్కడ సెకండ్ లెగ్‌లో ఎంగల్ఫింగ్ వస్తుందేమో, లేదా పిన్ బార్ రిజెక్షన్ వస్తదేమో అని చెప్పి ఏది రాలేదు. బట్ ఇట్ హాస్ గివెన్ ఎ గుడ్ మూవ్ ఫ్రమ్ హియర్. అవునండి. అవును. క్రూడ్ ఆయిల్‌కి, సీపీఆర్‌కి మంచి రిలేషన్ ఉంటది. ఓకే. క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కూడా సీపీఆర్ చాలా బాగా పనిచేస్తుంది. ఆ పర్టికులర్ లెవెల్స్‌కి వచ్చినప్పుడు ఒక సపోర్ట్ కింద లేదా ఒక రెసిస్టెన్స్‌లా వర్క్ అవుతుంది. కానీ సీపీఆర్ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయి బ్లైండ్‌గా మాత్రం ట్రేడ్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ది ఇంటెంట్. ఓకే అండి. అర్థమైంది. ఎనీ అదర్ క్వెషన్స్? ఇది నో ఏంటంటే బ్రో. ఇది బుల్ ట్రాప్. ఇక్కడ డే హై దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేస్తుంది. సో ఇట్ విల్ గో టు ది నెక్స్ట్ కీ లెవెల్, దట్ ఈస్ డే లో. ఇది డే హై కదా, డే హై దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేస్తుంది. ఇక్కడ ట్రాప్ ఎలా జరిగింది చెప్పగలరా అన్న? అండ్ దెన్ డే లో దగ్గరకు వచ్చింది. కాకపోతే ఈ మధ్యలో చాలా సర్కస్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ వచ్చేసింది. ఇది నేను ట్రేడ్ చేశాను. ఇక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. రవి నువ్వేం చెప్పగలవా ఇక్కడ ఇక్కడ ట్రేడ్ ఏం జరిగింది అనేది? ఆహ్, ఇక్కడ సో, రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. ఓకే. బ్రేక్ చేసి సో, లైక్ బుల్లిష్‌లా ఆహ్, అయ్యింది మార్కెట్. ఓకే. సో, ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ దట్ ఇట్ కేమ్ టు బేరిష్ ఎస్. అండ్ వెంట్ సైడ్‌వేకెళ్ళింది తర్వాత. సో, ఆ తర్వాత ఒక ఫేకి. నో. నో. ఇట్స్ నాట్ ఫేకి. సో, ఐ వాస్ నాట్ కంప్లీట్‌లీ అవేర్ ఆఫ్ ఫేకి. బట్ మనకిక్కడ బుల్లిష్ ట్రాప్ వచ్చింది. బట్ మార్కెట్ కేమ్ టు బేరిష్. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డే హై పైన 15 మినిట్స్ క్లోజ్ అయ్యి ఉన్నప్పుడు చాలా మంది ట్రేడర్స్ బులిష్ బ్రేక్అవుట్ అని చెప్పి లాంగ్ వెళ్ళిపోతారు. రైట్? సో అవును. వాళ్ళని ట్రాప్ చేయడానికి ఇక్కడ ఒక పెద్ద స్మార్ట్ మనీ వాడు ఎవడో ఒకడు ఉండి వాడు కంప్లీట్ గా స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చాడు. సతీష్ గారు ఇందాక డిస్కస్ చేసిన సేమ్ పాయింటే, లిక్విడిటీ స్వీప్, స్ట్రాంగ్ క్లోజింగ్. Yes. ఇక్కడ ఇక్కడ విక్ కాదు, ఇక్కడ క్లోజింగ్సే ఉన్నాయి. ఇది గమనించారా? Yeah. Yes, brother. లిక్విడిటీ స్విప్ జరిగిందా అంటే ఎస్ జరిగింది. ఎలా జరిగింది? ఫేక్ బ్రేక్అవుట్ కింద జరిగింది. Mm. దీనికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? బుల్ ట్రాప్ అని చెప్పి పేరు పెట్టుకున్నాం. కానీ ఇది లిక్విడిటీ కాన్సెప్ట్ కాదా అంటే ఎస్, ఇట్స్ ఎ ప్యూర్లీ లిక్విడిటీ కాన్సెప్ట్. స్ట్రాంగ్ క్లోజింగ్ ఉందా అంటే ఎస్, ఇట్స్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ క్లోజింగ్. ఈ హై బ్రేక్ కానంత వరకు కూడా ఇట్ విల్ టార్గెట్ ద నెక్స్ట్ కీ లెవెల్. Okay. ఇక్కడ కూడా ఉంది. ఇది డే హై. డే హై పైన ఈ గ్రీన్ యార్డ్లో చూసి చాలా మంది లాంగ్ వెళ్ళిపోతారు బ్రేక్అవుట్ అయిపోయిందని చెప్పి. ఇక్కడ వీడు ఐ మీన్ ఇక్కడ కంప్లీట్ గా డౌన్ చేసేసాడు కదా, ఇది కూడా స్ట్రాంగ్ క్లోజింగ్. రైట్? సో దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా 23.6 ఎంట్రీ పెట్టుకోవచ్చు డేలో మీ టార్గెట్. ఎందుకంటే ఈ కీ లెవెల్ నుంచి ఈ కీ లెవెల్కి వెళ్తుంది మార్కెట్. సో మూవ్మెంట్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ హై ప్రాబ్లం. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వు. వర్క్ అయినాయి టేక్ ప్రాఫిట్, వర్క్ అని టేక్ స్టాప్ లాస్. సింపుల్ లాజిక్ అంతే. ఇది ట్రేడ్ చేస్తారా మీరు? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ ట్రేడ్?
ఇక్కడ ఇక్కడ ట్రాప్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ట్రాప్స్ ఐడెంటిఫై చేయడమే. ఇక్కడ సతీష్ గారు ఈ ట్రాప్ చూడండి ఒకసారి. వాట్ ఇస్ దిస్ ట్రాప్? ఇక్కడ ట్రాప్ ఏమైనా జరిగిందా? ఎంగల్ఫింగ్. పక్కా బేరిష్ క్యాండిల్ అండ్ యాంగిల్ ఫింగ్. యా పక్క బేరిష్ క్యాండిల్. bearish ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెకండ్ లెగ్ అనొచ్చా అనకూడదా? సెకండ్ లెగ్ చాలా ఇది లిక్విడ్ leg. స్విప్ చేసినా చేయలేదా? చేసింది అంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఆ, నాకు తెలిసి ఇక్కడ లిక్విడిటీ కంటే కూడా మీకు లిక్విడిటీ దీని కింద ఉంటుంది. ఎందుకంటే ఈ బులిష్ క్యాండిల్ చూసి చాలా మంది లాంగ్ వెళ్తారు. ఇక్కడ లిక్విడిటీ ఏం Okay. చేయలేదు. డే హై పైన లిక్విడిటీ Okay. ఉంటుంది ఎక్కువ లేదా డే లో కింద ఉంటుంది. ఇది ఎక్కడా చేయలేదు కదా. Hmm. ఇది మన ట్రేడ్ ఏంటి? సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్ అయినా ఇది ఫస్ట్ లెగ్ అండ్ దెన్ ఇది పైకి వెళ్ళి సెకండ్ లెగ్. ఈ సెకండ్ లెగ్ ఎక్కడ కూడా మీకు లిక్విడ్ అయినా స్వీప్ చేయాలి. ఐ మీన్ మేజర్ గా ఎక్కడ లిక్విడ్ స్వీప్ చేయాలి. దీని టార్గెట్ ఎవరు అవుతారంటే దీని కింద స్టాప్ లాస్ ఉంటాయి కదా Hmm. అవి. ఇక్కడ Okay. చూసారా ఇక్కడ పెద్ద క్యాండిల్ ఎందుకు వచ్చింది ఇలాగా? ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఉన్నాయి కదా. ఒక్కసారి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఇలాగ పెద్ద మూవ్స్ వస్తాయి. Hmm. సో ఇక్కడ లిక్విడ్ ఎక్కడ స్విప్ చేస్తుంది అంటే ఇక్కడ చేయబోతుంది, ఇంకా చేయలేదు. అంటే ఈ హై దగ్గర కొంచెం స్పేస్ ఉంది కానీ ఇట్స్ వెరీ వెరీ స్మాల్. Okay. అది డే హై కాదు కదా. Yeah. డే హైదే దిస్ ఈస్ డే హై. ఇది చేసింది.